వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్స్. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండి. బొడిగెల సాల్మన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎంత పెరిగింది అంటారు గోల్డ్ రేట్? చూడమ్మా, మనకి ఒక 2 days బ్యాక్ వరకు, అంటే ఫ్రైడే వరకు 10 గ్రాములు 1,14,000 అలా ఉంది. వెండి కూడా సుమారుగా 1,40,000 కేజీ అలా ఉంది. లాస్ట్ 1 yearలో అరౌండ్ 40% వరకు పెరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళ సీజన్. పెళ్లి చేయాలంటే ఆడపిల్లలకి మెయిన్ బంగారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బంగారం పెరిగిపోయింది ఎలా అని కొంతమంది బాధపడుతున్నారు. తగ్గినప్పుడేమో అమ్మో తగ్గిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎలా అని ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఏది బెటర్ అంటారు? గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా? తగ్గిన తర్వాత ఎప్పుడు తగ్గుతుంది అనొచ్చు? పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మనం గోల్డ్ని అవాయిడ్ చేయలేము. మన దేశంలో, భారతదేశంలో మిక్కిలి ప్రేమించేది మన వాళ్ళు, మన లేడీస్ అయితే బంగారం. తర్వాత మిగతా జెంట్స్ అనుకోండి, జెంట్స్ అయినా మన కుటుంబాలైనా ప్రేమించేది రియల్ ఎస్టేట్. మ్యాక్సిమం 85% మనీ మన దేశంలో, భారతదేశంలో వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా గోల్డ్, రియల్ ఎస్టేట్ మీదే ఉంది. ఈక్విటీస్ అంటే స్టాక్స్లో పెట్టేది చాలా తక్కువ మంది. ఈ మధ్య కొంచెం 4-5 సంవత్సరాల నుంచి డిజిటల్ అవేర్నెస్ రావటం వల్ల కంపెనీస్లో ఓనర్షిప్, మార్కెట్స్ మంచిగా రిటర్న్స్ ఇస్తాయి అని కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు. అయితే చాలా మందికి ఎక్కువ నాలెడ్జ్ లేక డబ్బులు పోగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ చేసి. సో అది మనం వద్దని చెప్తాం. అయితే గోల్డ్ విషయానికి వస్తేనమ్మా, లాస్ట్ 1 year నుంచి విపరీతంగా ఎందుకు పెరుగుతుందంటే, మెయిన్ ట్రంప్ తీసుకునే డెసిషన్స్, అంటే ట్రంప్ టారిఫ్ల వల్ల అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు అన్నిటి మీద అతను టారిఫ్లు వేస్తున్నాడు, ప్రతీకార సుంకాలు. దానివల్ల అన్ని మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ మ్యాక్సిమం, అంటే ఏదో కొన్ని తప్ప మ్యాక్సిమం అన్సర్టనిటీ, అనిశ్చితి, అస్థిరత ఉండటం వల్ల ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అస్థిరతగా ఉంటుందో అప్పుడు దేశాలు కానీ ప్రజలు కానీ సేఫెస్ట్ హెవెన్, సేఫ్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటని చూస్తారు. అప్పుడు గోల్డ్ వైపు చూస్తున్నారు. రెండవది ఏమిటంటే, అమెరికా ఆధిపత్యం, డాలర్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఫారిన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మనం ఇంపోర్ట్స్కి డబ్బులు చెల్లించాలంటే ఫారిన్ రిజర్వ్స్ డాలర్ రూపేణ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు డాలర్ వీక్ అవుతుంది, అమెరికా కూడా కొంచెం అప్పుల్లోకి వెళ్తుంది. సో వాళ్ళ ఆధిపత్యం అన్ని, అంటే డాలర్ తగ్గడం వల్ల గోల్డ్ అన్నది రేట్ పెరిగిపోతుంది అంటారా? డాలర్ విలువ తగ్గడం వల్ల, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే విదేశీ మారకం డాలర్ కాకుండా గోల్డ్ సర్ప్లస్ పెట్టుకోవడానికి అన్ని బ్యాంక్స్ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకవేళ డాలర్ పెరిగితే గోల్డ్ అన్నది తగ్గుతుంది అంటారా? అంటే ప్రపంచ మార్కెట్స్ అస్థిరతను బట్టి గోల్డ్ రేట్ ఉంది. ఎప్పుడు కూడా గోల్డ్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు గోల్డ్ని ఎవరు కొంటారంటే, మన రీటైల్ ఇన్వెస్టర్స్ కొనేదానికంటే ప్రపంచ బ్యాంకులు ఎక్కువ కొనటం వలన కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండి అమ్మేవాళ్ళు తక్కువ ఉంటే రేటు పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ స్టాక్ మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుందో కమోడిటీ మార్కెట్స్లో గోల్డ్ కూడా అలాగే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మన బ్యాంక్స్ కానీ, చైనా బ్యాంక్స్ కానీ, ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ని విదేశీ మారక ద్రవ్యం కింద పెట్టుకోవటం వలన గోల్డ్ రేట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు మన మార్కెట్స్లో రేపు కంపెనీస్కి మంచి రిజల్ట్స్ వచ్చి మన మార్కెట్ స్టేబుల్ అవ్వటం, లేదంటే అమెరికాతో అన్ని దేశాలు ట్రేడ్లు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ టారిఫ్ అన్నది క్లారిటీ రావట్లే. ట్రేడ్ యొక్క ఒప్పందం జరిగి ఖచ్చితంగా ఇంత పర్సెంట్ ఇంతకంటే పెరగదు అని అన్ని దేశాలతో ట్రేడ్ ఒప్పందాలు అయిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది, అన్సర్టనిటీ తగ్గి స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు గోల్డ్ రేట్స్ నెమ్మదిస్తాయి. అన్సర్టనిటీ ఉన్నంత కాలం గోల్డ్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే పెళ్ళిళ్ళ కోసం, ఫంక్షన్స్ కోసం అంటే తప్పదు, ఏ రేట్లో అయినా కొనాలి. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటాం మనం. లిక్విడిటీ మీకు వెంటనే అవుతుంది కాబట్టి మంచిది. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ అన్నది రేటు తగ్గదు అంటారా?
అది చెప్పలేమంటారా? చెప్పలేమమ్మా, అది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఉమ్. గ్లోబల్. ఇంకొంతమంది అంటున్నారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్సా లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నారు. అది అది యొక్క ఇండివిడ్యువల్ కుటుంబం యొక్క రిస్క్ అపటైట్ అంటే అంటే ఏంటంటే, ఒక్కొక్కరు వాళ్ళ సాలరీని బట్టి మనం రిస్క్ ఏదైనా అపటైట్ అంటే ఏమిటంటే అమ్మా, వాళ్ళకి అసలు ఎంత డబ్బు వస్తుంది, ఉమ్, ఎంత అప్పులు ఉన్నాయి, ఉమ్, వాళ్ళకి ఖర్చులు ఎన్ని ఎప్పుడు ఉన్నాయి? డబ్బు అవసరం ఉంటుంది, వాళ్ళ గోల్స్ ఏమిటి. రెండోది ఏమిటి కూడా, ఎప్పుడు కూడా ఏమిటంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒకే అసెట్లో చేయకూడదు. ఉహు, పూర్తిగా స్టాక్స్లో అంటే వాళ్ళు ఫుల్ కన్విన్స్ అయ్యి మేము పూర్తిగా స్టాక్స్లోనే తీసుకుంటామంటే ఓకే. ఉమ్, జనరల్గా ఏమిటంటే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఓకే. అంటే ఒకే అసెట్లో పెట్టుకోకుండా కొంత పోర్షన్ స్టాక్స్, ఉమ్, కొంత పోర్షన్ డెట్ అంటే కంపెనీలకు అప్పు ఇవ్వటం, బాండ్స్ అంటారు. కంపెనీస్కి కానీ ఓకే. గవర్నమెంట్కి కానీ ఉహు, అప్పు ఇవ్వటాన్ని డెట్ ఆర్ బాండ్స్ అంటారు. ఆహా, కొంత పోర్షన్ గోల్డ్, కొంత పోర్షన్ సిల్వర్, కొంత పోర్షన్ రియల్ ఎస్టేట్. ఉమ్, అంటే అన్ని అసెట్స్లో ఉంటే, ఇప్పుడు గత కొంతకాలంగా మార్కెట్స్ స్టేబుల్గా లేవు, తగ్గుతున్నాయి, అవును. గోల్డ్ పెరుగుతుంది. అంటే మొత్తం డబ్బు స్టాక్స్లోనే పెడితే మీకు ఎమర్జెన్సీలో డబ్బు అవసరం వచ్చినప్పుడు మీరు తీసుకోవడానికి ఇబ్బంది. అవును, కొంత పోర్షన్ మీరు గోల్డ్ బాండ్స్లో కూడా పెట్టుకుంటే మీకు ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి. ఉమ్, సో పోర్ట్ఫోలియో ఎప్పుడు డిజైన్ చేసుకున్నా కానీ వివిధ రకాల అసెట్స్లో మీరు పెట్టుకుంటే మంచిది. ఉహు, కాకపోతే ఆ యొక్క ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి పూర్తిగా కన్విక్షన్ ఉండి ఉమ్, నేను ఒకే అసెట్లో పెట్టుకుంటే అతను ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉమ్, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఉమ్. they వాళ్ళు can- రిస్క్ తీసుకోగలుగుతారా లేదా అన్న అన్నది- దాన్ని బట్టి అన్నది. పెట్టుకోవాలంటారు సో ఇన్వెస్ట్మెంట్. మనం ఏం చెప్తున్నాం అంటే లాస్ట్ అంతిమంగా ఫిజికల్ నీడ్స్ కోసం మీరు కొనుక్కోండి, తప్పదు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నప్పుడు గోల్డ్ని ఉహు, ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఓకే. ఒకటేసారి కాకుండా, ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేము. ఒకటేసారి Okay. కాకుండా ఉమ్, కొంత ఇన్వెస్ట్ చేసి క్రమానుగుణంగా ఉమ్, డిజిటల్ అంటే గోల్డ్ ఈటీఎఫ్లని, గోల్డ్ ఫండ్స్ అని, ఉహు, సిల్వర్ ఫండ్స్ అని, సిల్వర్ ఈటీఎఫ్లని ఉంటాయి. అవును. సో మీరు క్రమానుగుణంగా కొంత ఇప్పుడు పెట్టి, కొంత నెక్స్ట్ మంత్ అలా పెట్టుకుంటూ ఉమ్, లాంగ్ రన్లో మీరు అది పెరగడాన్ని బట్టి ఉమ్, తీసుకోవచ్చు. మళ్ళీ మొత్తం గోల్డ్ అని కాకుండా మల్టీ అసెట్ ఉంటుంది, ఈక్విటీ, డెట్, గోల్డ్. ఉహు, అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకసారి గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉండే తగ్గితే కూడా ఉమ్, ఈక్విటీ పోర్షన్, అప్పుడు గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది జనరల్గా అంటే ఈక్విటీస్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. అవును. ఒక్కొక్కసారి ఈక్విటీ గోల్డ్ రెండు కూడా పెరిగే అవకాశం ఉంది ఆహా, ఒక్కొక్కసారి. ఉహు, రెండు విధాలా కూడా లాభాలు వస్తాయి. వస్తాయి. అందుకని మల్టీ అసెట్ ఫండ్స్ అట్లాంటివి, బ్యాలెన్స్ అడ్వైజ్ ఫండ్స్ ఉమ్, అట్లాంటివి చూజ్ చేసుకుంటే ఉహు, అన్ని అసెట్స్లో మీరు డబ్బు పెట్టుకుంటే ఉమ్, ర్యాలీ వచ్చినప్పుడు ఏది మిస్ కాదు, ఉమ్, పడినప్పుడు అన్ని పడవగా జనరల్గా అవును. మెరుగున్న వాటిలోంచి మీరు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫైనల్లీ మీరు మా బీఆర్కే వ్యూవర్స్ అందరికి చెప్పదలుచుకున్నటువంటి బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్. ఏం లేదమ్మా, గోల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది, లోకల్ డిమాండ్ బట్టి ఉండదు. సో వీ కెనాట్ ప్రిడిక్ట్, మనం ప్రిడిక్ట్ చేయలేము. ఫిజికల్ అవసరాల కోసం అంటే మీరు కొనుక్కోండి, తప్పదు. వెంటనే మీకు ఫంక్షన్స్ ఉండి, మ్యారేజెస్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒకటేసారి కాకుండా క్రమానుగుణంగా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. లేదు సార్తో మాట్లాడి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సార్తో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.